ఇప్పుడు ఎన్ని గేదెలు ఎన్ని దూడలు అమ్మకానికి ఉన్నాయి? నా దగ్గర 4 గేదెలను 6 దూడలు ఉన్నాయండి. అందులో ఒక బుల్లు ఉందండి, జఫ్రాబాడి బుల్లు. సార్ రేట్ల విషయం వస్తే ఎంత నుంచి ఎంత ఉన్నాయి సార్ మన దగ్గర? రేట్ల విషయం వస్తే గేదెల వరకు అయితే రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మన ఇక్కడ కల్లూరు దగ్గర ఉన్నాం, ఖమ్మం జిల్లా. ఒకసారి అయితే అడుగుదాం సార్ని. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ప్రజెంట్ ఇప్పుడు ఎన్ని గేదెలు ఎన్ని దూడలు అమ్మకానికి ఉన్నాయి? నా దగ్గర 4 గేదెలను 6 దూడలు ఉన్నాయండి. అందులో ఒక బుల్లు ఉందండి, జఫ్రాబాడి బుల్లు. మొత్తం కూడా 4 గేదెలు 6 దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ గేదె ఒకసారి డీటెయిల్స్ చెప్పరా? అన్ని కూడా ప్రెగ్నెంటా సార్? ఆ గేదెల వరకు అయితే 4 గేదెలు ప్రెగ్నెంట్ అండి. 4 గేదెలు ప్రెగ్నెంట్. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పండి. చూసుకోవచ్చు మొత్తం 4 గేదెలు ప్రెగ్నెంట్ గేదెలు, అట్లాగే 6 దూడలు అయితే ఉన్నాయి. 6 దూడలు ఒకటైతే బుల్ కూడా ఉంది. చూద్దాం దీని గురించి ఒకసారి చెప్పండి. 7 నెలల సూడి గేదె అండి, 7th మంత్ ప్రెగ్నెంట్ అండి. ముర్రా బ్రీడ్ సంబంధించింది. 7 నెలలు ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు. 7 నెలల ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, 7 నెలల సూడితో ఉంది. ఇప్పుడు సార్ డెలివరీ అయితే పాలు అందాది ఎన్ని ఇస్తుంది? అందాది 15 అండి. దీని కెపాసిటీ అయితే 15 లీటర్ల పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. 4 రూముల మధ్య గ్యాప్ చూడండి. పాలు ఏమైనా బంద్ చేసిందా సార్? పాలు ఇస్తుంది. పాలు బంద్ చేసింది సార్. పాలు బంద్ చేసింది. ఓకే, పాలు అయితే బంద్ చేసింది. 7 నెలల సూడితో ఉంది. డాక్టర్ తో చెకప్ చేసుకోవచ్చు. డాక్టర్స్ వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు కదా? వాళ్ళైనా తెచ్చుకోవచ్చు, మనం మనం పిలిపిస్తారు. ఓకే, ఎట్లయినా చూసుకోండి. సూడ్ అయితే పర్ఫెక్ట్ గా చెక్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకే, సూడ్ అయితే మీరు టెస్ట్ కంపల్సరీ టాప్ క్వాలిటీ అండి. ముర్రాలో టాప్ క్వాలిటీ. రెండో బ్రీడ్ అని చెప్తున్నారు. రెండో ఈత. సో డెలివరీ అయితే మనకి పాలు ఎన్ని ఇస్తుంది? అందా 15 లీటర్ల వరకు అయితే 15 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు 7 నెలల సూడితో ఉంది. ఇప్పుడైతే పాలు అయితే ఏమి ఇవ్వట్లేదు సార్. ఓకే, పాలు అయితే బంద్ చేసింది. రెండో ఈతలో ఉంది. డెలివరీ అయితే 3వ ఈత సార్. డెలివరీ అయితే 3వ ఈత. డెలివరీ అయితే 3వ ఈత. 15 లీటర్ వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సార్ రేట్ల విషయం వస్తే ఎంత నుంచి ఎంత ఉన్నాయి సార్ మన దగ్గర? రేట్ల విషయం అయితే గేదెల వరకు అయితే 120 నుంచి 140 వరకు చెప్తున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు నా దగ్గర మూడు కూడా 9 నెలలు సూడి ఉన్నాయి. ఇది ఒకటే 7 నెలలు. ఇది ఒకటే 7 నెలలు, మిగతా 3 కూడా 9 నెలలు ఉన్నాయి. ఓకే, 1,20,000 నుంచి 1,40,000 చెప్తున్నారండి. చూసుకోవచ్చు 4 గేదెల రేట్లు. అవునవును. ఓకే, చూసుకోవచ్చు మీకు అంటే ఎండాకాలం కాబట్టి గేదెల రేట్లు ఎక్కడైనా కూడా ఎక్కువనే ఉన్నాయి. చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. క్వాలిటీ గల గేదెలకి ఎప్పుడైనా రేట్ ఉంటుంది. చూసుకోవచ్చు ఇదైతే 7 నెలల సూడితో ఉందండి గేదె వచ్చేసి. మిగతా 3 కూడా 9 నెలల సూడితో ఉన్న గేదెలు అని చెప్పారు. మొత్తం కూడా 4 సూడి గేదెలు, అట్లాగే ఒక 6 అయితే దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అయితే ఈ గేదెలు అయిపోయినాక దూడల వీడియో కూడా మీరైతే చూసుకోవచ్చు. సార్ దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది 9 నెలలు అండి. 9 నెలల సూడితో ఉంది. మనకైతే పాల కెపాసిటీ సార్ అందాదా? పాల కెపాసిటీ అయితే 11 లీటర్ల వరకు ఇస్తుంది అండి. 11 లీటర్ వరకు ఇస్తుంది. ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాదా? ఇది రెండో ఈత అండి. రెండో ఈత పడ్డా ఇది. చూసుకోవచ్చు మనకైతే పాల కెపాసిటీ అయితే మనకి ఎంత సార్? 11 లీటర్లు. ఓకే, డెలివరీ అయితే 11 లీటర్ ఇస్తుంది అని చెప్తున్నారు. ఇంకా 1 మంత్ లో డెలివరీ అవుతుందండి. డెలివరీ సార్ రేట్లు ఏమన్నా ఫిక్స్ ఏమో మాట్లాడుకోవచ్చు? రేట్లు అటు ఇటు ఉంటుంది. ఇంకా రేట్లు మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనకి 1,20,000 నుంచి 1,40,000 చెప్తున్నారు. రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. ఇదైతే 9 నెలల సూడితో ఉంది. డెలివరీ అయితే మనకి 11 లీటర్ వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడైతే 9th మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది. 9th మంత్ అండి. రెండో ఈత కదా సార్ ఇది? రెండో ఈత. సూడి పరీక్ష కూడా చేయించుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా. నేను కూడా రీసెంట్ గానే చేపించారా టెస్ట్లు? ఓకే, టెస్ట్ అయితే ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చేయించడం జరిగింది. 11 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అండి ఇది. చూసుకోవచ్చు ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదె. ఇక్కడైతే మొత్తం 4 సూడి గేదెలు ఉన్నాయి, అట్లాగే 6 దూడలు ఉన్నాయి. 6 దూడలు కూడా చూపిస్తాను. ఓకే, డెలివరీ అయినాక కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సార్ అయితే చెప్తారు మీరు అడిగినట్లయితే. మొత్తం కూడా 4 అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి. రేట్లు అయితే ఫిక్స్ ఏమి ఉండవు, ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుంది. సార్ దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది 9 నెలలు అండి. ఇది కూడా 9 నెలలు. సైజ్ బాగుంది, హైట్ సైజ్ బాగుంది. ముర్రా సార్ ఇది కూడా? ప్యూర్ ముర్రా అండి. ముర్రా బ్రీడ్ అని 4 కూడా ముర్రానేగా? అవునండి. ఇది రెండో ఈత పడ్డాయి. ఇది కూడా ఇప్పుడైతే 9 నెలలు సూడితో ఉంది. 9 నెలలు సూడి. సార్ డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు ఇస్తుంది అందా? ఇది 15 to 16 మధ్యలో ఇస్తుంది అండి. ఓకే, 15 నుంచి 14 లీటర్ల పాల కెపాసిటీ గల గేదె అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనకైతే క్వాలిటీ బాగుంది, సైజ్ బాగుంది, జెడ్ బ్లాక్ కలర్ లో ఉంది. మొత్తం కూడా 9 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది. ఇది కూడా మనకి 15 నుంచి 16 లీటర్లు. రెండో ఈత పడ్డా సార్? రెండో ఈతలో ఉంది. రెండో ఈత పడ్డ మనకి డెలివరీ అయితే ఇప్పుడైతే 9th మంత్ ప్రెగ్నెంట్ తో ఉంది. చూసుకోవచ్చు సార్. ప్రెగ్నెంట్ బఫెలోస్ కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 9 నెలలు? ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు మనమైతే దానా మంచిగా ఇస్తున్నాం సార్. పచ్చక్క, గోధుమ పొట్టు, మినపొట్టు ఇస్తున్నాం. ఓకే, ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా 2-3 కిలోలు అట్లా ఇస్తున్నాం అండి. ఓకే, ఇక బీర్ పొట్టు అలాంటివి మాత్రం ప్రెగ్నెంట్ వాటికి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. మా డైరీలో అయితే బీర్ పొట్టు అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడం. ఓకే, ఓకే. బీర్ పొట్టు వాడితే వీటికి ఏమవుతుందంటే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా కానీ, రైతులు ఎవరైనా కానీ తెలిసైనా తెలియకైనా బీర్ పొట్టు కనుక వాడితే, ప్రెగ్నెంట్ వాటికి బీర్ పొట్టు వాడితే మాత్రం 100% నష్టం జరుగుద్ది. ఓకే, ఇక మనం మంచి
హెల్దీ ఫుడ్ ఇస్తే మాత్రం అవి కూడా మంచిగా ఇదైతాయి. పచ్చక్క, గోధుమ పొట్టు, మినపట్టు, తవుడు అలాంటివి మనం ఇచ్చుకుంటే బాగుంటది. వాటి కండిషన్ హెల్దీగా ఉంటది. వాటికి మిల్క్ కూడా వాటికి మంచిగా ఇచ్చే అవకాశం ఉంటది హెల్దీ ఫుడ్ ఇవ్వడం వల్ల. ఇప్పుడు రైతులు కూడా కొనుక్కున్న కస్టమర్స్ కూడా మిల్క్ కూడా క్వాలిటీ మిల్క్ ఉంటాయి. 4 అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి, అట్లాగే 6 అయితే కాప్స్ ఉన్నాయండి. కాప్స్ కూడా చూపిస్తా. అన్ని కూడా 4 కూడా 9 నెలలు అట్లాగే 7 నెలల చూడుతూ ఉన్న గేదెలు ఇవి 4. దీని గురించి కూడా మాట్లాడతాము. ఇది 9 months అండి, 9 నెలలు. ఇది కూడా 9 months ప్రెగ్నెంట్ తో ఉన్న గేదె చూసుకోవచ్చు. సార్ ఇది మనకి ఎన్ని పాలు ఇస్తుంది అందా డెలివరీ అయితే? ఇది 13 వరకు ఇస్తుంది సార్. 13 లీటర్ మిల్క్ కెపాసిటీ, 13 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ అండి ఎక్కడైనా కూడా మనకైతే. ఇదైతే 13 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో 9 నెలల చూడుతూ ఉంది. ఎన్నో అయితే ఉంటుంది సార్ అందాది? ఇది 3 అవుతాడు. 3 అయితే ఉంటుంది చూసుకోవచ్చు. మనకైతే మొత్తం కూడా 4 అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయండి. హైట్ సైజ్ చూసుకోండి మీరు. డెలివరీ అయితే మనకి 13 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. 13 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. 13 లీటర్లు అయితే రైతు పెట్టుకోవచ్చు అండి. మొత్తం కూడా 3 అయితే 9 నెలలు చూడుతున్నాయి, 1 అయితే 7 నెలలు చూడుతున్న గేదె. ఇంకా 1 month అయితే టైం పడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకున్న తర్వాత తీసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరైతే డాక్టర్ చేసుకొని 100% వాళ్ళ నచ్చిన డాక్టర్ అయినా తెచ్చుకొని చూపించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీకు నచ్చిన డాక్టర్ కూడా తెచ్చుకోవచ్చు. అట్లాగే ఇక్కడ టెస్ట్ చేపించుకున్నారు, చేపిస్తారా సార్? మేము చేపిమన్నా చేపిస్తాం. మా మీద నమ్మకం ఉండి చేపిమంటే మా డాక్టర్తో చేపిస్తాం. లేదు మీ మీద మాకు కాన్ఫిడెన్స్ లేదు, మేము డాక్టర్ తెచ్చుకొని చేపించుకుంటాం అన్నా చేపించుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తెచ్చుకున్నా ఓకే, మమ్మల్ని మాట్లాడమన్నా మేము మాట్లాడి పెడతాం. ఇక్కడైతే వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 4 కావాలన్నా 4 ఇస్తారు, 1 కావాలన్నా 1 ఇస్తాం. ఎట్లయినా విడివిడిగానే ఇస్తాం, మొత్తం ఇస్తారు. చూసుకోవచ్చు. విడివిడి కావాలన్నా ఇస్తారు, 1 కావాలన్నా ఇస్తారు. అట్లాగే 4 బల్క్ కావాలన్నా కూడా ఇస్తారు. రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ అయ్యి కదా, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మొత్తం కూడా 4 అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి. అట్లాగే దూడలు కూడా మీకు అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూసుకోవచ్చు. గేదెలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు దూడలు చూసుకోవచ్చు. దూడలు కూడా ఒక 6 ఉన్నాయని చెప్పారు. దాంట్లో ఫస్ట్ నెంబర్ ఇది సార్. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది మినీ జాతి పట్ట అండి, ఒరిజినల్ మినీ. ఒరిజినల్ మినీ అని చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? 2 years ఉంటుంది సార్. 2 years. 2 సంవత్సరాల ఏజ్ ఉన్న దూడ ఇది. మినీ బ్రీడ్ కి సంబంధించింది. 2 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నారు. ఒరిజినల్ మినీ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు మనకి. సరే ఇప్పుడు హీట్కి రావడానికి ఎన్ని రోజులు టైం ఉంది? హీట్కి అయితే ఒక 6 months లోపు వచ్చేస్తుంది. 6 నెలల లోపు వచ్చేస్తుంది. రైతులు అయితే హీట్కి వచ్చే స్టేజ్ లోనే ఉంది. రైతులు అయితే చాలా మంది అడుగుతున్నారండి. దూడలు అయితే చాలా మంది అడుగుతున్నారు. ఒక్కొక్కటి అయినా మొత్తం ఇస్తారా? ఇస్తాము. 6 కావాలని ఇస్తాం. బల్క్ కావాలని ఇస్తారు, ఒక్కొక్కటి ఇస్తారు. సార్ రేట్ల విషయం స్టార్టింగ్ ఎంత ఉంది రేట్లు దూడలు? నేను రైతులతో చెప్తారా డైరెక్ట్? ఒక 6 ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి అయితే చెప్తా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇదైతే ఇంకో 6 months అయితే అవుతుందా? 6 months లోపే సార్. 6 months లోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూన్ లో మనకి వచ్చే అవకాశం. జూన్ లో అయితే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మనకి హీట్ వచ్చే అవకాశాలు ఉంటే మనం 7 ద్వారా కానీ లేకపోతే బుల్ అయినా చేపించుకోవచ్చు. చూసుకోవచ్చు. మినీ బ్రీడ్ పడ్డా ఇది 2 సంవత్సరాలు. సార్ మదర్ మిల్క్ అందాది ఎంత ఉంటుంది? మదర్ మిల్క్ వచ్చేసి 17 లీటర్స్. 17 లీటర్ మిల్క్ కెపాసిటీ 15 లీటర్ల వరకు అయితే ఇవ్వచ్చు అని కూడా చెప్తాను. ఫస్ట్ లాక్టేషన్ అయితే కొంచెం తక్కువ ఇస్తాయి. 2 ఇతరులు మనం పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే మదర్ మిల్క్ వచ్చేసి 15 లీటర్లు అని చెప్తున్నారు. 2 years ఏజ్ ఉన్న దూడ. 2 years. మీకు ఎవరికన్నా మినీ బ్రీడ్ సంబంధించిన దూడ కావాలన్నా కూడా ఇక్కడైతే ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే, తెలంగాణ. మీకు ఎవరికన్నా దూడలు మొత్తం 6 దూడలు, ఒక 4 అయితే సూడి గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. డైరెక్ట్ వీడియో పైన నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఈ దూడల రేట్లు అయితే సార్ చెప్తా అని చెప్తున్నారు. ఇది జాఫ్రాబాడీ బుల్ అండి. ఏజ్ 2 years ఉంటుందండి. 2 years ఉంటుంది. జాఫ్రాబాడీలో గిడ్ బ్రీడ్ అంటే మంచి టాప్ క్వాలిటీ బుల్. ఇప్పుడు క్రాసింగ్ కూడా ఒక 5-6 months లోపు క్రాసింగ్ వస్తుంది. క్రాసింగ్ చేస్తుంది. ఇప్పుడు మన మదర్ మిల్క్ ఎంత ఉంటుంది సార్? మదర్ మిల్క్ 20 లీటర్స్. 20 లీటర్. 20 లీటర్. జాఫ్రాబాద్ బ్రీడ్ సంబంధించిన బుల్, ఒరిజినల్ ప్యూర్ అని చెప్తున్నారు. ఇక్కడ మీకైతే కావాలంటే ఇక్కడైతే ఉందండి, నేరుగా అయితే రావచ్చు. ఇక్కడ ఒక 5 అయితే ఫీమేల్స్ ఉన్నాయి, ఒకటైతే మేల్ కాఫ్ ఉంది. 2 years ఇంకా ఏజ్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంది. హైట్ సైజ్ ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. రేట్ అయితే దూడలు అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. గేదెలు అయితే మనకి చెప్పడం జరిగింది. రేట్లు అయితే చూసుకోవచ్చు. సార్ వీటికి ఎలాంటి దానం వేస్తున్నారు? వీటికి కూడా అంతే సార్, పచ్చక్క, గోధుమ పొట్టు, మినపట్టు అండి. మినపట్టు సేమ్ మనకి ఉదయం దీనికి 2 kilos, సాయంత్రం 2 kilos వేస్తారు. అన్నిటి కూడా దూడలు అయితే రైతులు అయితే తీసుకుంటే ఫ్రీ రేంజ్ లో కూడా పెంచుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నారు. ఫ్రీ రేంజ్ పెంచుకుంటేనే తొందరగా వచ్చే అవకాశం ఉంది సార్. చూసుకోవచ్చు. క్వాలిటీ బాగుందండి. హెడ్ క్వాలిటీ అయితే అట్లాగే కొమ్ము క్వాలిటీ అయితే చూసుకోండి. జాఫ్రాబాద్ ఇక్కడ బుల్ అయితే సేల్కుంది. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి. రేటు విషయం అయితే డైరెక్ట్ వీడియో పై నెంబర్ ఉంది, కాల్ చేసి మాట్లాడుకోవచ్చు.
ఇది మూడోదా ఇది? ఇది మూడోదండి. మూడో దూడ ఇది. బుల్ ఉంది, అట్లాగే మినీ చూసాం. ఫస్ట్ మినీ, తర్వాత బుల్లు, తర్వాత ఇదండి. ఓకే, మూడో దూడ ఇది. జాఫరాబాద్ ఒరిజినల్ దూడ అండి. ఒరిజినల్ జాఫరాబాద్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్ అందాజ? అండి ఇది ఏజ్ వచ్చేసి 1 year ఉంటుందండి. 1 year ఉంటుంది. ఓకే, సంవత్సరం ఉంటుంది అంటే ఏజ్ వచ్చేసి 1 year ఉంటుంది. ఇంకా మనకి హీట్ కి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? దీనికి టైం పడుతుంది సార్. టైం పడుతుంది. ఈ 4కి మాత్రం టైం పడుతుంది. అందాజ మనకి ఎంత 1.5 year? 1.5 year పట్టింది సార్. 1.5 year అయితే అవుతుందని చెప్తున్నారు. చూసుకోవచ్చు, అన్ని కూడా చాలా యాక్టివ్ ఉన్నాయి. దూడల విషయానికి వస్తే మాత్రం జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే ఇక్కడ సేల్కి ఉన్నాయండి. చూసుకోవచ్చు. దూరంగా పట్టుకో. మదర్ మిల్క్ కూడా అంతే ఉంటుంది సార్? ఎంత మదర్ మిల్క్ 18 to 20 అండి. 18 to 20 లీటర్ మదర్ మిల్క్ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. వీటి రేట్లు అయితే రైతుతో అయితే డైరెక్ట్ మాట్లాడతాను చెప్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న దూడలు ఉన్నాయి కాబట్టి ఒక 6 సింగిల్ కావాలని ఇస్తారంటే బల్క్ తీసుకుని తగ్గిస్తారు. బల్క్ కావాలంటే తగ్గించి, బల్క్ కావాలన్నా కూడా తగ్గించిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది రెండోదండి జాఫరాబాద్లో. జాఫరాబాద్ రెండో దూడ. ఓకే, ఇది కూడా గ్రిడ్ బ్రీడ్ అండి. ఓకే సార్, ఇప్పుడు ఎంత ఉంటుంది సార్ దీని? ఇది కూడా 1 year అండి. 4 దూడలు కూడా 1 year. 1 year. ఓకే, 4 దూడల ఏజ్ కూడా 1 year అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. దీని మదర్ మిల్క్ సార్ అందాదా? ఇది 4కి కూడా 18 to 20 ఉంటుందండి. 18 to 20. ఓకే, మంచి క్వాలిటీ అండి. కొమ్ము కానీ బాడీ స్ట్రక్చర్ కానీ చూసుకోవచ్చు అండి. ఓకే, హెయిర్ కొంచెం ఊడిందా సార్? అది హెయిర్ హెయిర్ ఊడిందండి. ఇప్పుడే ఊడేస్తుంది. ఓకే, ఓకే, మళ్ళీ వస్తుందా సార్? అది వస్తుందండి. వస్తుందా? ఓకే, హెయిర్ కూడా వస్తుంది. వస్తుందండి. చూసుకోవచ్చు. ఇది మనకి ఇంకొక 1.5 year 2 years పడుతుంది. 1.5 year పట్టిద్దండి. ఓకే, ఓపెన్ గ్రేజ్ లో వదిలేస్తే మాత్రం తొందరగా వస్తాయి సార్. ఓకే, ఓపెన్ గ్రేజింగ్ లో వదిలేస్తే మాత్రం తొందరగా చేతికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, మనకి ఖర్చు కూడా తగ్గుతుంది కదా? ఖర్చు కూడా తగ్గుద్ది, మెయింటెనెన్స్ కూడా ఏముండదండి. అవే తింటుంటాయి. ఒక గాబులో నీళ్ళు వాటర్ పెట్టేస్తే అందులో తాగేస్తే అయ్యే ఉంటాయి, అయ్యి తిరుగుతాయి. ఓకే, అట్లా కూడా మనకి ఖర్చు కూడా చాలా జీరో ఖర్చు ఉంటదండి. ఖర్చు కూడా వీటిని తీసుకుంటే మాత్రం ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ప్రాఫిట్స్ ఉంటాయండి. దూడలు పెట్టుకుంటే మాత్రం చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు గేదెలు కొనే పరిస్థితి లేదండి. దూడలు అయితే కొనుగోలు చేస్తే మనకి ఇప్పుడు హైదరాబాద్ లో గేదె కావాలంటే 1.5 నుంచి 2 లక్షలు పెట్టాలి, పచ్చి గేదె కావాలంటే. అవును. జాఫరాబాద్ కావాలంటే 2.5 లక్షలు కూడా ఉంది. 2.5 లక్షలు ఉంది. ఓకే, ముర్రా కావాలన్నా కూడా 1.5 లోపు లేదు. 150 నుంచి 170, 180 వరకు ఉంది గేదె. 2 కూడా అమ్ముతున్నారు. చాలా మంది ఇష్టపడతారు బురీ బ్రీడ్ సంబంధించిన దూడలైనా గేదెలైనా కూడా. మనకి ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఇది కూడా 1 year. ఇది కూడా 1 year. 1 year. మదర్ మిల్క్ వచ్చేసి సార్? మదర్ మిల్క్ వచ్చేసి 18 అండి. 18 లీటర్ మదర్ మిల్క్ వచ్చేసి 18 లీటర్ చెప్తున్నారు. ఇది కూడా మనకి 1.5 year 2 years అవుతుంది. కీటకి రావడానికి అయితే టైం ఉంటుంది. చాలా మంది ఇష్టపడతారు రైతులు. ఇలాంటి దూడలు కావాలని కూడా చాలా మంది అడుగుతారు. సార్ ఒకటి కావాలన్నా ఇచ్చేస్తారు? ఒకటి కావాలన్నా ఇస్తారు. ఒకటి కావాలన్నా కూడా ఇచ్చేస్తారు. మొత్తం కావాలన్నా ఇస్తారు, ఒకటి కావాలన్నా ఇస్తారు. రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి ఫిక్స్ ఏం కాదండి. మనం మాట్లాడుకోలేదు. ఎక్కడైనా కూడా దూడల రేట్ ఫిక్స్ ఏం కాదు, గేదెల రేట్లు కూడా ఫిక్స్ ఏం కాదు. ఒక 4 గేదెలు అట్లాగే ఒక 6 దూడలు అయితే సేల్కి ఉన్నాయండి. ఖమ్మం జిల్లా కల్లూరు దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. క్వాలిటీ చూసుకోండి. చిన్న చిన్న దూడ 1 year అయితే 4 ఉన్నాయి. అట్లా 2 years అయితే ఒక 2 బుల్ కూడా ఉందండి. చూసుకోవచ్చు. జాఫరాబాద్ మొత్తం జాఫరాబాద్ మినీ బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే సేల్కి ఉన్నాయి. ఇక్కడైతే మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా రండి, వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు. ట్రాన్స్పోర్టేషన్ కూడా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సార్ దీని గురించి ఒకసారి చెప్పరా? జాఫ్రాలో నీల్ రావి అండి. జాఫ్రాలో నీల్ రావి. ఇది 4th నెంబర్ కదా సార్? లాస్ట్ దూడ. ఓకే, జాఫ్రా 1 year దాంట్లో 4వ నెంబర్. ఇది మొత్తం కూడా 4 అయితే 1 year ఉన్నాయి. అట్లాగే 2 అయితే 2 years ఉన్నాయి. బుల్ కూడా ఉంది దాంట్లో. సార్ మనకి హీట్కి రావడానికి ఇది కూడా 1.5 year పడుతుంది సార్. 1.5 year పడుతుంది అని చెప్తున్నారు. మదర్ మిల్క్ ఎంత సార్ దీని అందాజ? మదర్ మిల్క్ వచ్చేసి 18 సార్. 18 లీటర్ మిల్క్ కెపాసిటీ. చూసుకోవచ్చు. అన్ని కూడా చిన్న చిన్న దూడలు యాక్టివ్గా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. మీరైతే పంచకళ్యాణి అంటారు. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి మనకి ఎక్కడైనా కూడా రేట్ ఉంటుంది. మీరు మాట్లాడుకోవచ్చు. రేట్ అయితే ఫైనల్ ఏం కదండి, మాట్లాడుకోవచ్చు. 4 దూడలు మొత్తం 6 దూడలు అట్లాగే 4 గేదెలు ఉన్నాయి. బల్క్ తీసుకునే వాళ్ళకైతే తక్కువలో ఇస్తారు. మంచి క్వాలిటీ ఉన్నాయి. కూడా 6 దూడలు కూడా మంచి క్వాలిటీ బ్రీడ్ ఉన్నాయండి. ఒరిజినల్ బ్రీడ్ ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా జాఫ్రా బ్రీడ్ ఉన్నాయి. అట్లాగే మనకి మినీ బ్రీడ్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా దూడలు కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. వీడియో పైన అయితే నెంబర్ ఉంది. సార్ ఒక్కసారి డీటెయిల్స్ ఒకసారి చెప్పరా రైతులకి? కాంటాక్ట్ నెంబరు, మీ అడ్రస్ ఒకసారి. ఖమ్మం జిల్లా, నా పేరు శ్రీనివాస్ అండి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్నకోరుకొండ అండి. ఆంధ్రాకి ఇటు బార్డర్లో ఉంటుంది. మాది వాస్తవంగా తెలంగాణ. కల్లూరు మండలం చిన్నకోరుకొండ అండి. 9705785818 9440409447. ఓకే, ఇప్పుడు ఎన్ని గేదెలు ఎన్ని దూడలు ఉన్నాయి సార్ మన దగ్గర? 4 గేదెలు ఉన్నాయండి, 6 దూడలు ఉన్నాయి. అందులో ఒక బుల్ ఉందండి. బుల్ నా దూడల్లో వచ్చేసి ఒకటి మినీ ఉంది, మిగతా వచ్చేసి జాఫరాబాద్ ఉన్నాయి. ఓకే, గేదెల రేట్లు అయితే మనకి 1,20,000 నుంచి స్టార్ట్. 1,20,000 నుంచి 1,40,000 మాట్లాడుకోవచ్చు. దూడల రేట్లు అయితే మీరు మాట్లాడతారు. ఓకే, దూడలు అయితే రేట్లు ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది. చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి మీరైతే డైరెక్ట్ ఫోన్ చేసి అడిగినా చెప్పేస్తారు. వీడియో పై నెంబర్ ఉంది, డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.